मेहनत के बावजूद मुझे पता है जो हरकत उस दिन हुआ है हम उसके लिए लड़ेंगे, आखिरी सांस तक आपके लिए ठहरेंगे। जब तक इस शरीर में सांस है हम आपको न्याय दिलाने के लिए कतई ही पीछे नहीं हटेंगे। सदा आपका आशीर्वाद और आपका दुआ हमारा साथ रहना चाहिए, बस इसी का उम्मीद है हमको आपसे। ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ పార్లమెంట్ I think today winning is more important. In spite of all the discrepancies, ఏవేవైతే జరిగాయో మే 13 తారీఖు అవి జరిగిన తర్వాత కూడా న్యాయం గెలవాలి అని కోరుకుంటున్నాం. న్యాయంగా కనుక ఎలక్షన్స్ జరిగి ఉంటే మేము ఎంతతోనన్నా గెలిచే దమ్మున్న వాళ్ళం. కానీ అన్యాయంగా జరిగిన ఎలక్షన్స్ లో గెలవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి హైదరాబాద్ లోక్సభ పార్లమెంటు ఈ అన్యాయం నుంచి బయటపడాలి, గెలవాలి. ఇది ఈ రోజు మా రిక్వైర్మెంట్. అయితే మాధవీలత ఇప్పుడే కనిపిస్తారు, ఎలక్షన్ తర్వాత కనిపించను అంటున్నారు మేడం, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? 3 రోజుల క్రితం కనిపించదు అన్న ఈ మాధవీలతనే గంగానగర్ యాకుత్పురాలో ఫ్లో అవుతున్న డ్రైనేజ్ దగ్గరికి వెళ్లి అదంతా చూసి ఇక్కడ అన్యాయం జరుగుతుంది నేను చెప్పిన తర్వాత అక్కడ కార్పొరేటర్ వచ్చి అప్పుడు పంపు చేశాడు మురికి నీళ్లు బయటికి. సో ఎంఐఎం ప్రాబ్లం ఏం తెలుసా, గురిగింజ కింద నల్లగా ఉంటుందంట, గురిగింజ దాని కింద ఉన్న నలుపు తెలుసుకోదు. అట్లా ఎంఐఎం కూడా కింద ఉన్న రంగులు, ఆ నలుపు, ఆ అన్యాయం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎంతసేపు కుర్చీలలో కూర్చొని మాట్లాడడమే. నౌ వి ఆర్ గోయింగ్ టు షో దెం వాట్ ఇట్ ఈస్.